నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని శ్రీ బాలాజీ జెండా జాతర ఉత్సవాల్లో భాగంగా జెండా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని వేద పండితుడు జెండా మధుకర్ శర్మ తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభమైన జెండా నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 15వ తేదీ వరకు జరగనున్నాయని చెప్పారు. నేడు స్వామివారి దేవాలయంలో 29వ త్రియాహ్నిక విష్ణుయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందన్నారు. అలాగే గరుడ దేవునికి ప్రత్యేక పూజలు, సంతానం లేని మహిళలకు గరుడ పూజ చేసి గరుడ ప్రసాదాలు అందజేశామన్నారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని చెప్పారు. రేపు ఉదయం 9 గంటలకు లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చన, స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రావణ మాసంలో లక్ష్మీ వెంకట స్వామి వారి జెండా మందిరంలో జెండా నవరాత్రులు పురస్కరించుకొని శ్రీరాత్రి విష్ణుయాగ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ప్రారంభము దీపారాధన, అఖండ దీపారాధన, స్వస్తి పుణ్యావచన, అగ్ని ప్రతిష్ఠ మరియు పుణ్యావాచన, ధ్వజ ప్రతిష్ఠ జరగడం జరిగింది. ఇప్పుడు నిమిషాల్లో ఇక్కడ కార్యక్రమం ఏమవుతుందంటే సంతానం కానటువంటి వాళ్లకు సంతానం కోసం శ్రీమూర్తులకు గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. గరుడ ప్రసాదం ఇచ్చినట్టయితే చెప్తారు కదా, వీళ్ళు మన సేవలో భాగస్వాములు కాబట్టి వీళ్ళకి తప్పకుండా ప్రసాదం పాటి ఇవ్వండి అని భగవంతుడు ఇస్తాడు. మరి జెండాకు నమస్కారం చేసినట్టయితే తప్పకుండా ఆరాన్ని ఇస్తాడు. నాకే పక్షవాతం వచ్చింది 69 ఈ పని చేయాలి. అప్పటి నుంచి ఇప్పటిదాకా 51 సంవత్సరం చేస్తున్నా. 73 నుంచి ఇప్పటి మట్టుకు 24 వరకు 51 సంవత్సరం ఇది తప్పకుండా నిర్వహించింది. మా యొక్క వారసుడు జెండా మనోజ్ శర్మ గారు కూడా తప్పకుండా దీన్ని 4 సంవత్సరాల బాధ్యత. పీఠం అనేది పీఠానికి ఒక పీఠ అనుబంధం ఉంటుంది. ఎంతో పూజా కార్యక్రమాలు అయిపోతున్నాయి. ఇటువంటి అత్యంత భయం మాకు అన్ని కూడా భగవంతుడు ఏమీ తక్కువ లేకుండా సమకూర్చాడు. కాబట్టి మేము అత్యంత భక్తితో దినదినం అభివృద్ధి చేస్తూనే ఉన్నాం. కాబట్టి భగవంతుడు తప్పకుండా ఇస్తాం. ఇప్పుడు కొద్ది క్షణంలో పరమాత్ముడు దాని తర్వాత సంతాన వారిని